ఈరోజు తేజ వంట చేస్తున్నాడు అనమాట. తను కాకరకాయ స్పెషల్. తను కాకరకాయ ఫ్రై అండ్ టొమాటో పప్పు చేస్తున్నాడు. చూడండి, టొమాటో పప్పు కాకరకాయ మమ్మీ చేసింది. మమ్మీ చేస్తే చూడండి రోటీ ఎలా రౌండ్గా తిరుగుతుందో దానికి అదే తిరుగుతుంది. ఇలా నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను. ఈరోజు ఫుడ్ 2 చపాతీ, రైస్, మిక్స్డ్ సాలెడ్, గ్రెయిన్ సాలెడ్, కాకరకాయ. హెల్దీగా ఉండాలి, సన్నం అయిపోవాలని డైట్స్ చేస్తుంటారు. ఎలాంటి డైట్స్ అంటే ఫ్రూట్ డైట్ అను, లేకపోతే లిక్విడ్ డైట్ అను, లేకపోతే ఓన్లీ జ్యూసెస్ తాగుతారు, లేదా వెజీస్ అలా తింటారు. అవన్నీ తినడం వల్ల ఇమీడియట్గా తగ్గిపోతారు, కానీ అంతే ఇమీడియట్గా పెరిగిపోతారు. నేను అడిగే ముందు బాగుంది క్రాంతి అంట. మన ఇండియన్స్ మమ్మీ, మన స్టేపుల్ ఫుడ్ ఏంటి? రైస్, రోటీ. మనం ఇది మానేసుకొని డైట్లు చేసాం అనుకో మమ్మీ, మనం సిక్ అయిపోతాం. అర్థమైందా? నాకు ఇది మా డాక్టర్, ప్రేరణ హాస్పిటల్లో డాక్టర్ చెప్పింది. ఆవిడ యూకేలో వెళ్ళారంట మమ్మీ ట్రైనింగ్కి. అక్కడ అందరూ ఫారినర్స్ అందరూ ఇష్టం వచ్చినట్టు ఈ సాలెడ్లు ఇవి అవి తింటుంటే ఈవిడ వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసిందంటే ఎప్పుడు ఒక ఫ్రూటే తినాలంట, 2 ఫ్రూట్స్ కలిపి తినకూడదంట. అలా తిన్నామంటే దానికి వర్త్ ఉండదంట, ఇంకా అది మన బాడీకి ఎక్కదంట. సో ఇలాగ ఫ్రూట్ డైట్లు, వెజిటబుల్ డైట్లు, జ్యూస్ డైట్లు చేస్తారు చూడండి. ఒక్కసారి బ్లడ్ టెస్ట్లు చేసుకుని ఎక్కడ లేని జబ్బులు ఉంటాయి వాళ్ళకి, తెలుసా? సో మన స్టేపుల్ ఫుడ్ మనం వదిలేకూడదు. మన కార్బ్స్ చాలా ఇంపార్టెంట్.